కొత్తిమీర నిల్వ పచ్చడి కోసం అండి. నిల్వ పచ్చడి ప్రాసెస్ మాత్రం 2-3 గంటలు పడుతుంది. 4 కట్టలైనా చేసుకోవాలండి. చాలా తక్కువ అవుతుంది పచ్చడి. శుభ్రంగా బాగు చేసేసి వేర్లన్నీ కట్ చేసి 4-5 టైమ్స్ వాష్ చేయాలి, లేదంటే వేసుకుంటుంది బాగా. ఈ ప్రాసెస్ అంతా నైట్ చేసి ఆరబెట్టేసాను. మనం వేయించేసుకుంటాము. వేయించడం కూడా 1.5 అవర్ పడుతుందండి. చాలా స్లోగా వేయించాలి. సిమ్లో పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేయాలి, లేదంటే మాడిపోతుంది. ఇలా బాగా డ్రైగా రావాలి. పచ్చిగా ఉంటే మామూలుగా రొట్టె పచ్చడిలాగా వస్తుంది, నిలవ పచ్చడిలాగా రాదు. కొంచెం పసుపు వేసేసుకొని 1/2 స్పూన్ ఆయిల్కి పట్టేసి కలరు మంచిగా ఉంటుంది కాబట్టి పచ్చడి ఇప్పుడు వేయించేటప్పుడే వేస్తాను. ఇలా బాగా డ్రై అయ్యేలాగా మనం ఇలా పట్టుకుంటే పొడి అయిపోయేలాగా వేయాలండి. అలా వేగితేనే పచ్చడి బాగుంటుంది. మనం రుబ్బుకునే ముందు కొంచెం వేడి నీళ్ళు అలా మరిగేలాగా వేడి చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేస్తున్నాను. దానికి సరిపడా వెల్లిపాయలు, సాల్ట్, చింతపండు పేస్టు, జీలకర్ర వేసి కారం తగినంత వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ పట్టుకోవాలండి. మన పచ్చడి గ్రైండ్ అయిపోయింది. 2 డేస్ ఊరిన తర్వాత తాలింపు పెట్టుకుంటాను. వెంటనే కూడా పెట్టుకోవచ్చు, కానీ ఊరితే కొంచెం బాగుంటుంది. తాలింపు వేసేటప్పుడు మెంతులు వేస్తానండి.